ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించుకుని. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. అవునండి, కన్నీరు ఇచ్చుచు ప్రార్థన చేస్తున్న వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచావు, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు జవాబు ఇవ్వకుండా ఉంటాడా? నీకు జవాబు ఇవ్వకుండా ఉండడానికి దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కానే కాదండి. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో, కన్నీరు విడిచి వారికున్న ప్రాబ్లమ్స్ చెప్తారో, వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. చాలాసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడవటం మానేసేసి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? కన్నీళ్ళు విడుస్తాం. అలా నువ్వు ఎప్పుడైతే మనుషుల దగ్గరికి కన్నీళ్ళు విడుస్తావో అప్పుడు నువ్వు ఆ దృష్టిలో చులకన అయిపోతావు. నువ్వు వేడవలసింది, నువ్వు మొరపెట్టుకోవాల్సింది నిన్ను చులకన చేసే మనుషుల దగ్గర కాదు, కానీ నీ కన్నీరుని తుడిచి నీ మనములు ఆలకించి నీకు సమాధానం ఇచ్చే దేవుని సన్నిధికి వెళ్ళి నీ కన్నీరు కార్చి నీకున్న ప్రాబ్లం అంతా చెప్పుకో. ఒక్కోసారి నీ ప్రాబ్లమ్స్ నువ్వు మనుషులకు చెప్పినప్పుడు వారు దాన్ని బట్టి నిన్ను తునీకరిస్తారు, దాన్ని బట్టి నేను నీచంగా చూస్తుంటారు. కానీ నీ మనములు ఆలకించిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆ పరిస్థితి నుంచి నేను విడిపిస్తాడు, కానీ ఎప్పుడు దేవుడు నిన్ను తప్పుపట్టాడు. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారో వారు మొదలు దేవుడు ఆలకిస్తాడు. నీకున్న ప్రతి పరిస్థితి కన్నీరు చేత దేవుని సన్నిధిలో చెప్పి దేవుడిచ్చే సమాధానం, విడుదలను, ఆశీర్వాదం పొందుపటి రీతిగా దేవుడిని మనల్ని ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే కన్నీరు విడుచుతూ నీకు మొరపెడుతున్నారో వారి జీవితంలో గొప్ప సమాధానం కలుగునుగాక, ఆనందము కలుగునుగాక. అలాంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.